నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ ఆషాఢమాసం వచ్చేస్తుంది కదా! ఆషాఢమాసం వచ్చేస్తేనే పండలు ఆడవాళ్ళకి అందరికీ చాలా సంబరాలు. చీరలు, బట్టలు, గాజులు, రిటర్న్ గిఫ్ట్స్ ఇంక ఎక్కడ లేనివన్నీ అమ్మవారి పూజలు. శ్రావణ మాసమే కాదు ఆషాఢ మాసంలో కూడా పూజలు ఎక్కువ చేసుకుంటారు. అమ్మవారికి ఎక్కువ చేసేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢ మాసంలో చేస్తే చాలా మంచిది. సో, ఆషాఢ మాసం. సో, పండగలకి మనం రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ ఇవ్వాలన్నమాట కదా! తాంబూలం ఇస్తాము, ఒట్టి చేతుల్లో ఇవ్వలేం కదా! సో, దానికి ఏదైనా బ్యాగ్ తయారు చేసుకుంటే మన ఇంట్లో మనమే తయారు చేసిన బ్యాగ్‌లో ఇస్తే మనకి చాలా హ్యాపీ. సో, ఇవాళ నేను తాంబూలం బ్యాగు చాలా సింపుల్, ఈజీ 5 నిమిషాల్లో చేయొచ్చు. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూసి నేర్చేసుకోండి. సో, దీనికి ఏమేమి మెటీరియల్ కావాలో చూసేద్దామా? దీనికి కావాల్సిన మెటీరియల్స్ నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మనకి వెజిటేబుల్స్తో వస్తుంది కదా, సామ్సనెట్ క్లాత్ బ్యాగ్స్. ఈ బ్యాగ్ తీసుకున్నాను దేనికంటే లోపల లైనింగ్ కోసమని. ఇది మ్యాక్రనీ థ్రెడ్, దీనికి నీడిల్ అండ్ ఐ పిన్స్ మాట. సో ఇది తీసుకున్నాను. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్ ఇది ఎలా చేయాలో చూసిద్దాం. చాలా సింపుల్, ఈజీ మాట. సో దీనికి ఏం చేశానంటే నేను క్లాత్ని మీకు ఎంత కట్ చేసుకున్నానో చూపిస్తాను. సో 14 ఇంచెస్ వెడల్పు, 11 ఇంచెస్ పొడవు కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేశానంటే అదే క్లాత్ ఈ లైన్ దీని లోపల వేయడానికి ఈ క్లాత్ని సేమ్గా కట్ చేసుకున్నాను. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్, మనం మామూలుగా ఫోల్డ్ చేసి కుడతాం కదా. ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలన్నమాట. సో మనకి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడాను ఇలాగా మడత పెట్టి కుట్టుకోలేము అనుకున్నప్పుడు ఇలాంటి ఐ పిన్స్ యూజ్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసి మనం స్టిచ్ చేసేయాలి. ఇది ఇలా స్టిచ్ చేసేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఈ రెండు జాయిన్ చేయాలి. ఇవి జాయిన్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ టాప్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను కదా, కుట్టేసుకుని ఈ సైడ్ ఇటు కుట్టేసనమాట. కుట్టేసుకుని అంతే, బ్యాగ్ రెడీ అయిపోయింది. అంతే, బ్యాగ్ రెడీ అయిపోయింది. టర్న్ చేసుకోవడమే. టర్న్ చేసుకోవాలి. ఇక్కడ తాళ్ళు ఎలా వేసానంటే ఒకసారి తాడు ఇట్నుంచి వేసాను, ఇంకోసారి తాడు ఇట్నుంచి వేసాను అనమాట. ఇట్నుంచి వేసేయడం వల్ల సో బ్యాగు మనకి ఇలాగా దగ్గరికి వచ్చేస్తుంది. సో బ్యాగ్ రెడీ. సో ఇప్పుడు మనం తాంబూలం ఎలాగే పెడతామా, పెట్టి చూద్దామా ఏమేమి పెట్టగలమో అని. తాంబూలంలో ఫస్ట్ బ్లౌజ్ పీస్ పెట్టేద్దాం, తర్వాత గాజులు, పండు, పసుపు కుంకుమ చెక్క, పసుపు కొమ్ములు, పువ్వు. ఇంకా కూడా మన రిటర్న్ గిఫ్ట్ కూడా ఏదైనా చిన్న ఐటెం పెట్టడానికి కూడా గ్యాప్ ఉంది. సో తాంబూలం బ్యాగు రెడీ అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. చాలా సింపుల్ అండ్ ఈజీ మాట, 5 నిమిషాలు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అందరూ పండగలకి రెడీ చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.